పూర్వ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసిన తర్వాత కారణం నేనంటే నేను చేసిన ధర్నా, నేను చేసిన స్ట్రైక్లు, నేను చేసిన వాటి గురించే కారణం అని చెప్పేసి పోటీ పడి ప్రచారంలో అడ్వర్టైజ్మెంట్లో బిజీ ఉన్నారు. ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ గారు మరియు సిజేపీ పార్టీ సభ్యులు. సిజేపీ వాళ్ళైతే ఏకంగా పార్టీ కూడా చేసుకుంటున్నారు. సరే, మీ పనులు మీరు చేసుకోండి, కానీ మీకు కొన్ని నా ప్రశ్నలు. భారతదేశంలో ఉంది తెలంగాణ రాష్ట్రం కదా. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఈ ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు. ఇదే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో నీట్ లీక్ అయినందుకు విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి. ఓకే అనుకుందాం. మరి రాష్ట్రంలో లీక్ అయిన వాటికి ఎవరు రిజైన్ చేయాలి? ఇక్కడ కూడా విద్యాశాఖ మంత్రి కదా. అక్కడ నీట్ లీక్ అయింది, ఇక్కడ 2025 సంవత్సరం ఎస్ఎస్సి పేపర్ నక్రేకల్లో లీక్ అయింది తెలంగాణలో. 2026 సంవత్సరం నిజామాబాద్ లో పేపర్ లీక్ అయింది, అదే ఎస్ఎస్సి పేపర్ లీక్ అయింది అది నిజామాబాద్ లోని తెలంగాణలో. మరి ఇక్కడ విద్యాశాఖ 2025లో 2026లో కూడా విద్యాశాఖ మంత్రి ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే వారి చేతిలోనే ఉంది ఆ డిపార్ట్మెంట్ అంతా. సో మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రిజైన్ చేయబోతున్నారు? రేవంత్ రెడ్డి గారి గురించి రిజైన్ చేయాలని చెప్పి సీఎం అక్కడ పిఎం ఇంటి దగ్గర ఎట్లా ధర్నా చేశారు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ముఖ్యమంత్రులతో ఎలా కలిసి, పెద్ద లీడర్లతో ఎలా కలిసి చేశారు, అలానే ఇక్కడ ముఖ్యమంత్రికి ఇంటి దగ్గర హడావిడి చేయబోతున్నారు. ఎవరు ధర్నా చేయబోతున్నారు? ఎంతమంది ముఖ్యమంత్రులు రాబోతున్నారు? ఎంతమంది ఎంపీలు రాబోతున్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి? ఎంతమంది ముఖ్య నాయకులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు? సరే, ఇదంతా ఎందుకు? మా పార్టీ అధికారంలో ఉంది కదా, మేమే చేపిస్తామని చెప్పేసి మీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు రిజైన్ చేపించబోతున్నారు? అలాగే సిజేపీ పార్టీ సభ్యులకు ఒక సూటి ప్రశ్న. మీరు అక్కడ హంగర్ స్ట్రైక్ చేశారు, సోనం వాంగ్చుక్ ఇతర పెద్ద వాళ్ళని తీసుకొచ్చి అదేదో చేశారు కదా, హంగర్ స్ట్రైక్. ఇక్కడ ఎప్పుడొచ్చి ఆందోళన చేయబోతున్నారు? ఎప్పుడొచ్చి హంగర్ స్ట్రైక్ చేయబోతున్నారు? ఎవరెవరిని తీసుకురాబోతున్నారు? ఇంకొకటి, ఈ లీక్లు ఎంత ఇంపార్టెంట్, తర్వాత స్కాలర్షిప్ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఫీ రీఎంబర్స్మెంట్ రాక చాలా మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును పోగొట్టుకోవాల్సి వస్తుంది, చాలా ఇయర్స్ డిలే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఫీ రీఎంబర్స్మెంట్ వస్తేనే కాలేజీలో ముఖ్యంగా కాలేజ్ అయిపోయిన వాళ్ళ గురించి సమస్య. కాలేజ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లు కావాలంటే డబ్బులు క్లియర్ చేయాలి. డబ్బులు క్లియర్ చేయాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, లేదా గవర్నమెంట్ ఇవ్వాలి. రెండు కుదరని సమస్య, ఎందుకంటే పేదలు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? సర్టిఫికేట్ కావాలి అని అంటే ఈ డబ్బులు ఎక్కడొక్కడ వీళ్ళ తల్లిదండ్రులు ఎట్లా, నాకు పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ అని చెప్పేసి తలో తాకట్టు పెట్టేసి ఎక్కడ కుదురుతుంది, ఎంత కుదురుతుంది అంత అప్పు తీసుకొచ్చేసి ఇక్కడ కాలేజ్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ చదువుకోవాలన్నా సర్టిఫికేట్ కావాలి, నెక్స్ట్ జాబ్ చేయాలన్నా సర్టిఫికేట్ కావాలి, దేనికైనా సర్టిఫికేట్ కావాలి. కొంతమంది అయితే డబ్బులు కట్టలేని వాళ్ళైతే అట్లానే సర్టిఫికేట్లు వదిలేస్తున్నారు. కాలేజీలు ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే వాళ్ళ సమస్య కూడా కరెక్టే. ఎందుకంటే కాలేజ్ నడవాలి, వాళ్ళు శాలరీస్ ఇచ్చుకోవాలి, కాలేజ్ నడవాలంటే వాళ్ళు కూడా డబ్బులు కావాలంటే విద్యార్థులు పే చేయాలి, గవర్నమెంట్ ఇవ్వాల్సినవి. వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నది కూడా కరెక్టే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. విద్యార్థుల సైడ్ నుంచి చూస్తే వీళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. సరే, ఈ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది కదా, మరి వాళ్ళ సంవత్సరాలు డిలే అవుతున్నాయి కదా, పిల్లల పరిస్థితి ఆగమవుతుంది కదా, మరి దీని గురించి ఎప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి వాళ్ళ ముఖ్య నాయకులు తీసుకొచ్చి ఎక్కడ ధర్నా చేయబోతున్నారు? లేకపోతే అక్కడ విద్యాశాఖ మంత్రిని ఎప్పుడు రిజైన్ చేయించబోతున్నారు? అది సిజేపీ పార్టీ సభ్యులు ఎంతమందిని తీసుకురాబోతున్నారు? ఎప్పుడు హంగర్ స్ట్రైక్ చేయబోతున్నారు? ఎప్పుడు ఆందోళన చేయబోతున్నారు? ఇవే కాకుండా వీళ్ళు ఇచ్చినటువంటి జెన్జీకి మరియు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏంటంటే 2 లక్షల జాబులు ఇస్తామని ప్రామిస్ చేశారు. ఆ 2 లక్షల జాబ్ ఇవ్వలేదని ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ధర్నాలు ఇవన్నీ? తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రతి రిలీజ్ చేస్తామన్నారు, దాని గురించి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఇంకా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, దీని గురించి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? వీటన్నిటి గురించి బాధ్యులను ఎప్పుడు రిజైన్ చేయాలని కోరబోతున్నారు? ఎప్పుడు హంగర్ స్ట్రైక్, ఎప్పుడు ఆందోళన చేయబోతున్నారు? ఎంత పెద్దలు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు పెద్ద హడావిడి చేశారు కదా, ఎప్పుడు చేయబోతున్నారు? దీని గురించి ఎప్పుడు చేయబోతున్నారు? వీటికి సమాధానం రాహుల్ గాంధీ గారు చెప్తారా, ప్రియాంక గాంధీ గారు చెప్తారా, లేకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చెప్తారా? ఎవరైనా చెప్పండి. మళ్ళీ సిజేపీకి సంబంధించిన వాళ్ళ అభిజిత్ దీప్కేకి ఇది కనిపిస్తుందా లేదా, లేకపోతే వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ చేస్తారా, లేకపోతే ఎవరు వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు, ఎప్పుడు చేస్తున్నారని కొంచెం చెప్తే బాగుంటుంది. మీరు ఇవన్నీ చేపించి, అంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రిని బాధ్యులైన వాళ్ళని రిజైన్ చేపించి అవన్నీ చేపించండి. ఇక్కడ తెలంగాణ మొత్తం గ్రామాన గల్లీలో మీరే పోస్టర్లు పెద్ద హడావిడి చేపించి, ఇన్ఫ్లుయెన్సర్స్ తో పెద్ద హడావిడి చేపించి మా వల్లే కారణం అని చెప్పేసి చేయండి. ఎందుకంటే తెలంగాణ జెన్జీ ఇది కోరుకుంటోంది, తెలంగాణ జెన్జీ ఇది అడగబోతోంది. వీటికి సమాధానం చెప్పాల్సింది మీరే. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.